వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ విమర్శించారు. టెక్కలి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి చేసిన గౌరవ పార్టీ సీనియర్ నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఎంపీలకు, జడ్పీటీసీ, అలాగే ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశం తాలూకా ప్రధాన ఉద్దేశం రైతులు పడుతున్న కష్టాలు. టెక్కలి నియోజకవర్గంలో పద్దెనిమిదవ తేదీ సోమవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అంబేద్కర్ జంక్షన్ నుంచి టెక్కలి పురవీధుల మీదుగా ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ అధికారి వరకు పెద్ద ఎత్తున టెక్కలి మండలం, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, నందిగామ మండలాల నుంచి వచ్చిన రైతులతో కలిసి పెద్ద ఎత్తున రైతులకు యూరియా అందటం లేదు, డిఏపి దొరకట్లేదు, ప్రొటాక్స్ దొరకట్లేదు అని చెప్పి బ్లాక్ మార్కెట్లో తరలిపోతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వము, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రోద్బలంతోనే దళారుల చేతికి ఎరువులు తరలుతున్నాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని, ఏదైతే రైతులకు అందట్లేదో ఇప్పటికైనా సరే రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకొని ఎరువులు అందించమని ప్రజల తరపున, రైతుల తరపున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున, అలాగే రైతులకి గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా వచ్చి ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం మీద పెద్ద సంచలనమైంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఎరువులు అందట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం రైతుల పైన ఆయనకి చిత్తశుద్ధి లేదు. వ్యవసాయ సీజన్ వస్తే వ్యవసాయానికి సంబంధించి విత్తనాల కోసం కానీ, ఎరువుల కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల, ఆ శాఖ మంత్రి గారి వైఫల్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన సరుకులు కూడా ఈరోజు రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు చేసిన తప్పులు, కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన 100% ఎరువుల్ని 50% ఇస్తే సరిపోతుంది, మిగతా 50%ని సేంద్రీయ ఎరువుల ద్వారా మేము రైతులకి అందిస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి తెలియజేయటం వల్ల కేంద్రం ఇచ్చిన 100%లో 50% ఎరువుల రూపంలో ఇస్తూ మిగతా 50%ని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు రూపంలో చెల్లించడం జరిగింది. ఇంకా ఇది బహిర్గతం చేయమని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈరోజు రాష్ట్రంలో ఎరువు కొరత ఏర్పడితే, ఎరువులు అందకపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా ర్యాలీకి రైతులు పెద్ద ఎత్తున స్పందన ఇచ్చడం వల్ల
వ్యవసాయ శాఖ మంత్రి గారు రాత్రి ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ 7 గంటల తర్వాత రాష్ట్ర ఉన్నతాధికారులను దగ్గర పెట్టుకుని ఒక ప్రెస్ని రిలీజ్ చేశారు. ఎరువులు అన్ని ప్రాంతాలకి సమానంగా అందుతాయి, అపోహ పడనవసరం లేదు అని చెప్పి. శభాష్, మంచి పని. ఇప్పటికైనా ఆ పని చేశారు. మా వల్ల మీరు దాని మీద దృష్టి పెట్టారని అనుకుంటున్నాం. ఇప్పటికే ఆ ఎరువులు రావాలని మేము కోరుకుంటున్నాం. నీ చేతకానితనం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ అవినీతి వల్ల, నీ బ్రోకర్లు చేసిన తప్పిదాల వల్ల, నీ దళార వ్యవస్థ వల్ల నీ నియోజకవర్గంలో, నీకు ఎన్నుకున్న నియోజకవర్గంలో ఈ వేటకి ఎరువులు అందలేదు. ఎరువులు అందించమని ఈవేళ ప్రకృతి సహకరించింది, వర్షాలు పడ్డాయి. మీరు ఎరువులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పండి. మీ దగ్గర ఎరువులు బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నాయి. కోటబొమ్మాలి మండలంలో నీ బ్రోకర్ల దగ్గర ఈవేళ ఎరువులు పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలు యూరియా బస్తా అమ్ముతున్నారు. ఇవి వాస్తవాలు కాదని మేము మీకు ఒకటే కోరుతున్నాం, మీకేం దండించట్లేదు. టెక్కల్లో ఉన్న వెంకటేశ్వర టెంపుల్కి వచ్చి ఇది అవాస్తవం అయితే మీరు రండి, వెంకటేశ్వర టెంపుల్కి వెళ్దాం. వాస్తవం అయితే మేము అందిస్తున్నామని ఆ వెంకటేశ్వర సాక్షిగా మీరు ప్రమాణం చేయండి. మీ ఆత్మసాక్షిగా కొంతమంది తెలుగుదేశం నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ప్రత్యేకించి హనుమంత రామకృష్ణ గారు అంటే నాకు ఎనలేని గౌరవం, అభిమానం కూడా. ఆయన మాట్లాడినప్పుడు నేను చూశాను. ఎరువులు మేము అందిస్తున్నామని చెప్పి అతను చెప్పారు. రామకృష్ణ గారు, మేము ఆర్టీఓ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీరు ఒక్కసారి చదవండి. ఆర్టీఓ గారికి ఏ రిప్రజెంటేషన్ అయితే మేము ఇచ్చామో, అలాగే మేము పట్టుకున్న ప్లే కార్డ్స్ ఒక్కసారి మీరు అందరూ చూడండి. ఎరువులు అందట్లేదని, రైతుల పైన ఇన్సూరెన్స్ సంస్థలకు కట్టవలసిన డబ్బును ప్రభుత్వం చెల్లించకుండా రైతులపై రుద్దుతున్నారు. అది నిలుపుదల చేయమని, థాయిలాండ్కి నీరు అందించమని ఇవి మేము డిమాండ్ చేశాం. మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. ఆనాడు ఆయన అగ్రికల్చర్ కమిషనర్గా ఉన్నారు. నేను అతనికి స్వయంగా కలిశాను. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ రాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో తాత్కారం చేశారు, అన్యాయం జరిగింది. దయించి పంట నష్టానికి మీరు ఇప్పించండి అని చెప్పి కోరితే ఆయన చెప్పిన మాట ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఇన్సూరెన్స్ సంస్థకు కట్టవలసిన అమౌంట్ కట్టకపోవడం వల్ల ఇన్సూరెన్స్ తాలూకా డబ్బులు రాలేదు అని చెప్పారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తే ఇది అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా ఇన్సూరెన్స్ సంస్థకి. గడిచిన ప్రభుత్వం ఈ పని చేయకపోవడం వల్ల జరిగింది అని చెప్పారు. అప్పుడే ముఖ్యమంత్రి గారికి స్వయంగా మళ్ళీ నేను కలిసి మరొక సందర్భంలో కలిసి ఈ విషయాన్ని నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే అక్కడ కొద్ది రోజుల తర్వాత ఇన్సూరెన్స్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ని ఈ జిల్లాకు రిలీజ్ చేయడం జరిగింది. 83 కోట్లు వస్తే ఒక్క టెక్కల్ నియోజకవర్గానికి 39 కోట్ల రూపాయలు వచ్చింది. మీరు చూడండి, ఆ రోజు ఉన్న పత్రికలు నేను ఇప్పుడు చెప్పాను 2 పేర్లు. ఈనాడు పత్రిక పెద్ద ఎత్తున శీర్షిక రాసింది, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వచ్చింది, సాక్షిలో కూడా వచ్చింది. 83 కోట్లు వస్తే టెక్కల్ నియోజకవర్గంలో 39 కోట్ల రూపాయలు రావడం జరిగింది.
లేదా ఈ రోజు ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అడగండి మీరు, లేదా ఇతర పత్రికా విలేకరులను కనుక్కోండి ఇది వాస్తవం కాదని. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే నైజం నాది. వాస్తవాల్ని వాస్తవంగా మాట్లాడే స్వభావం నాది. అబోధ కల్పనలో అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నేనేనోడు ఎవరి కోసము మాట్లాడలేదు. ఎవరో మాట్లాడి ఉండొచ్చు అచ్చెన్నాయుడు గారి కోసం, అది ఎన్నో రకాలైన పదాలు అతని మీద మాట్లాడవచ్చు. ఆయన స్వభావం అలాంటిది కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా దోషులు మాట్లాడే స్వభావం అతనిది. మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలం అతని కోసం. అతను ఏ స్థాయి నుంచి ఈవేళ ఏ స్థాయికి వచ్చాడు, అతను అవినీతి పరుడు, నీతివంతుడు ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీరు నీతివంతులైన అతను నీతివంతుడని మీరు చెప్తే అతను నీతివంతుడు అయిపోడు. మాకు ఆనాడు అప్పాజారు గారు చెప్పేవాళ్ళు 2 ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలాగే అక్రమ సంపాదించారు సవివరంగా అన్ని సభల్లోనూ కీర్తిశేషులు అప్పాజారు గారు క్లియర్గా చెప్పేవాళ్ళు. అన్ని